ఇక S-400 సిస్టమ్ను ధ్వంసం చేసినట్లు పాక్ అసత్య ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ ఫాల్స్ ప్రచారం చేస్తోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అధంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసం చేసినట్లు అసత్య ప్రచారం చేస్తోందన్నారు. భారత్ ఆర్మీ బేస్లకు ఎక్కడా నష్టం జరగలేదన్నారు. We have also seen in some of the remarks that have been shown on television that the Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticize the government of India with regard to various issues. It may be a surprise to Pakistan to see citizens criticizing their own government. That is the hallmark of an open and functioning democracy. Pakistan's unfamiliarity with that again should not be surprising. And finally, there is this yet again completely ludicrous claim that Indian missiles have hit Afghanistan. We have also seen in some of the remarks that have been shown on television that the Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticize the government of India with regard to various issues. It may be a surprise to Pakistan to see citizens criticizing their own government. That is the hallmark of an open and functioning democracy. Pakistan. ఇక పాకిస్తాన్ ఫేక్ ప్రచారం కొనసాగుతూనే ఉంది. S-400 సిస్టమ్ ను ధ్వంసం చేసినట్లుగా చెప్తోంది. అలాగే ఇండియన్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు కూడా ప్రచారం చేస్తోంది. అయితే ఇండియన్ ఆర్మీ ఇప్పటికే స్పష్టం చేసింది ఎలాంటి నష్టము జరగలేదని. అయితే ఈ నేపథ్యంలో అసలు పరిస్థితులు అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ ఉన్నారు. రాజేందర్, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ చెప్పింది పాకిస్తాన్ ఫేక్ ప్రచారాలు నమ్మకూడదు అని. వాళ్ళు మేము అంటే ఏమీ చేయడానికి కుదరక ప్రతి దాన్ని భారత్ తిప్పికొడుతూ ఉండడంతో ఏదో ఒకటి మేము సాధించామని చెప్పుకోవడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తోందంటారా? ఏదైతే ఇప్పటికే గత 2 రోజులుగా మన దేశంపై కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. అనేక ప్రాంతాల్లో మిసైల్స్, అదేవిధంగా డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ మీద వాళ్ళు గుర్తించుకుని ఎంపిక చేసుకున్నటువంటి ప్రాంతాల్లో ఆ దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మన ఆర్మీ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆ పాక్ ఆర్మీ బలగాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా జరిగేటువంటి 2 దేశాల మధ్య వారిలో వారు పాకిస్తాన్ చెందిన కీలక విమానాలని ధ్వంసం చేసింది. MiG-16 అనేటువంటి వారికి ఆ దేశంలో అత్యంత కీలకమైన యుద్ధ వాహనంగా వాళ్ళు పేర్కొంటారు. దాన్ని మన రక్షక దళాలు వారు సమర్థవంతంగా గాలిలోనే తిప్పుకుంటున్నాయి. అంటే ఈ నేపథ్యంలోనే వారికి ఫేక్ ప్రచారాన్ని కూడా దిగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే భారత్ సంబంధించి ఫేక్ ప్రచారం నమ్మొద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందరికీ దేశ పౌరులకు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఇదే అదునుగా మన దేశంపై వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఒక్కటి కూడా రీచ్ కాని నేపథ్యంలో మరోవైపు సొంత దేశంలో పరుగు పోతున్నటువంటి లక్ష్యంతో వారు ఫేక్ ప్రచారానికి దిగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే భారత్లో కీలకంగా ఉన్నటువంటి ఆయుధ వాహనంగా S-400 ఉన్న నేపథ్యంలో దాన్ని ధ్వంసం చేసినట్లు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటూ తప్పుడు ఫోటోలు కూడా
వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా అదంపూర్ విమానాశ్రయం సంబంధించి దాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పేసి వారు ఇప్పటికే ప్రకటించుకుంటున్నారు. ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు ఇప్పటికే ప్రచారం చేసుకునే నేపథ్యంలో కాసేపటి క్రితమే కేంద్రానికి సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అదేవిధంగా ఆర్మీ నేవీ అధికారి దీనికి సంబంధించి ఒక సంయుక్త ప్రకటనకు చేశారు. ఒక ప్రెస్ మీట్ కూడా వారు పెట్టిన నేపథ్యంలో పూర్తిగా వారు చేసే మొత్తం కూడా ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం, మనం ఎదుర్కోలేక తప్పుడు ప్రచారానికి దిగుతుందని చెప్పేసి కూడా వారు ప్రధానంగా ఆరోపించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు తాజాగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మొత్తం కూడా ఆధారాలతో సహా చూపించే నేపథ్యంలో అవి పూర్తిగా తప్పుడు ప్రచారాన్ని కూడా దేశ ప్రజలకు, ప్రపంచానికి కూడా అర్థమైన నేపథ్యంలో ఇప్పుడు పాక్ దిక్కుతోచిన స్థితిలో ఉన్నది. అంటే ఆయుధాన్ని తట్టుకోలేక, మనల్ని యుద్ధపరంగా తట్టుకోలేక ఏదైతే మన దేశం వైపు దూసుకొచ్చేటువంటి వాళ్ళ డ్రోన్లు కానీ, రాడాలు కానీ, యుద్ధ విమానాలు కానీ వీటన్నిటి కూడా మన యుద్ధ వాహనాలు సమర్థవంతంగా గాలిలో తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వందలాది డ్రోన్లు మన వైపు దూసుకొస్తున్న క్షిపణి వాటి సమర్థవంతంగా తిప్పికొట్టి వాటికి చుక్కలు చూపిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్లో కూడా కీలక ప్రాంతాలు టార్గెటెడ్గా మన భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో వాళ్ళు పాలుపోలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా వారు తప్పుడు ప్రచారాన్ని వైపే ఆధారపడి ఉన్నారు. తప్పుడు ఫేక్ ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుని దాని మీదనే వారు పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు భారత కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు కాసేపు కింద పెట్టినటువంటి మీడియా సమావేశంలో వాళ్ళు చేసేటువంటి ఫేక్ వీడియోలు కానీ, ఫేక్ ఫోటోలు కానీ పూర్తిగా వారిని చూపించారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ఆధారాలతో సహా చూపించే నేపథ్యంలో వారికి ఇమ్మనుకుండా ఉండే పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఇప్పటివరకైతే గత 2 రోజులుగా జరిగేటువంటి ఉద్రిక్తమైన పరిస్థితుల్లో వారు పాకిస్తాన్ మన వైపు దూసుకొస్తున్నా కానీ మన ఆర్మీ గట్టిగా బుద్ధి చెప్పి వారి పాకిస్తాన్లో ఉండేటువంటి కీలక స్థావరాలు టార్గెట్గానే దాడులు కొనసాగిస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ రాజేందర్. ఇక S-400 సిస్టమ్ను ధ్వంసం చేసినట్లు పాక్ అసత్య ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ ఫాల్స్ ప్రచారం చేస్తోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అధంపూర్ ఆర్మీ బేస్ ధ్వంసం చేసినట్లు అసత్య ప్రచారం చేస్తోందన్నారు. భారత్ ఆర్మీ బేస్లకు ఎక్కడా నష్టం జరగలేదన్నారు ఆయన.